భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాల కోసం కంకిలను కోసే పనిలో నిమగ్నమయ్యారు. మలకపల్లి నందు తలంబ్రాల కోసం ప్రత్యేకంగా వరినారు వేశారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నిర్వాహకులు ముల్లపూడి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హైందవ సంఘాల ప్రతినిధులు వరి కంకణాలను కోశారు. తొలుత వరి పైరుకు పూజలు చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కార్యక్రమం ముందుకు సాగాలని ఆశిస్తూ హారతులు ఇచ్చారు. కంకణాల ద్వారా ధాన్యం చేసి ఆ బస్తాలను జనవరి 5వ తేదీన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి తరలించనున్నట్లు తెలిపారు. అదే రోజున గోటితో వలిచే తలంబ్రాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు పొదిలి చిరంజీవి తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని సీతారామచంద్ర స్వామి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఇదే ఆహ్వానంగా భావించి హిందువులందరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మధ్య ఆలయ దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రేపు జరగబోవు మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వడ్లు ఒలిచే కార్యక్రమం 5వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదలు పెడతారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ రోజు మలకపల్లి గ్రామంలో వడ్లు కంకులు కోయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఈ వడ్లు ఒలిచే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేది మనవి. వడ్లు వలవడం అంటే మన వంతు సహాయంగా మనం కొన్ని వడ్లను అక్కడ శ్రీరామ నామ సంకీర్తనతో ఒలుస్తాము. ఈ వడ్లన్నీ కూడా పోగు చేసి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో భద్రాచలం పాదయాత్రగా పట్టుకెళ్లడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క హిందూ భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క శ్రీరాముడి యొక్క కృపకు పాత్రలు కావాలని మనవి. అధ్యక్షులు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మనం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరే మొదలు పెడుతున్నాము. అలాగే పాదయాత్ర కూడా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరే స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మధ్య ఆంజనేయ స్వామి ఆలయ సిబ్బందికి మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో చందన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.